తీయకూడదు, వీడియో చేసాక సో గైస్ చూసారా ఫిష్ ఫ్రై. నాకు చేప ఫ్రై అంటే చాలా ఇష్టం. నీకు కూడా ఇష్టమా? ఓకే, సో ఇప్పుడు ఫిష్ ఫ్రై ఎలా ఉందో చూస్తాము. సో ఓకే సూపర్ వాళ్ళకి చెప్పు, అటువైపు చూసి ఓకే 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 గైస్. హాయ్ అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సితారా స్మైలీ. సో సైలెంట్ ఉంది, అలా చేయకు. ఓకే గైస్, ఈ రోజు అయితే నేను కిచెన్ లో ఉన్నాను. ఏంటి అనుకుంటున్నాను? సైలెంట్ ఉంది. ఓకే, సో కిచెన్ లో ఈరోజు కుకింగ్ వీడియో. కుకింగ్ అంటే మనందరికీ ఇష్టమైన, బాగా ఏంటో గెస్ చేయండి, మనందరికీ ఇష్టమైన ఫిష్ ఫ్రై. సో ఫిష్ ఫ్రై ఈరోజు చేస్తున్నాను. సో ఫిష్ అన్ని రెడీగా ఉన్నాయి, చూడండి గైస్. ఫిష్ ఫ్రై ఇప్పుడు చేయబోతున్నాను. ఇంకా చేసి టేస్ట్ కూడా చేస్తాం ఎలా ఉందో. మీరు వీడియో లాస్ట్ వరకు చూడండి. వీడు మా అల్లుడు, వీడు కొంచెం అల్లరి చేస్తున్నాడు. సో లిటిల్ కృష్ణ అని పిలిస్తే వీడికి ఇష్టం అనమాట. లిటిల్ కృష్ణ ఫ్యాన్ కదా నువ్వు కదా? ఓకే, ఇక్కడ ఉంది. ముందుగా నేను ఫిష్ అన్నీ నీట్గా వాష్ చేసి ఉంచుతున్నా. అంటే చేపలు మనం కడిగినప్పుడు ఏంటంటే సాల్ట్ వేసుకొని కడిగితే దానికి ఉండే నీసు వాసన పోతుంది అనమాట. కొంచెం నీట్గా ఉంటాయి. ఆ తర్వాత మనం ఫ్రై చేసుకోవడానికి మంచిగా ఉంటుంది అనమాట. సో నేనైతే ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసి కడుగుతున్నాను అనమాట. సో ఓకే గైస్, సో చూసారా, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకటి, ఇంకా గరం మసాలా, ధనియాల పౌడరు, జీరా పౌడరు, పసుపు కొంచెం, కారం, సాల్ట్. సో ఇవన్నీ ఫిష్ ఫ్రై కోసం మసాలా అనమాట. సో నేను మసాలా ప్రిపేర్ చేస్తున్నాను ఇప్పుడు. ఇదిగో ఇవన్నీ కలుపుకొని మనం ఫిష్కి పెట్టాలి, ఫిష్కి రాయాలన్నమాట. ఫిష్ అలా చేయకు. ఇంకా నేను ఫిష్కి వేస్తాను అవన్నీ, అంటే మసాలా, గరం మసాలా ఒకటి, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, కారం కూడా వేసాను. చిల్లీ పౌడర్ ఏంటంటే మన టేస్ట్కి తగ్గట్టుగా ఎక్కువ స్పైసీగా కావాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకున్న పర్లేదు. నీకేం చూపించాలి? చేప చూపించాలా? సో నేనైతే ఇంకా ఫిష్ అన్నీ నీట్గా, ఫిష్కి మసాలా అన్నీ నీట్గా పెట్టి ఉంచుతున్నాను అనమాట. మనం ఏంటంటే మసాలా మంచిగా పెడితే కొంచెం ఫిష్ టేస్ట్గా ఉంటుంది. తర్వాత మనం స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి, కళాయి పెట్టి. సో ఇంకా ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఫిష్ దాంట్లో వేయాలి. నువ్వే చూస్తావా? తర్వాత చూస్తా. ఉండు చేస్తున్నాను, వండుతున్నాను.
సో ఫిష్ బాగా మనం ఒక 10 మినిట్స్ ఉంచుకున్న తర్వాత దాన్ని తిరగేయాలి. అంటే ఒకవైపు కొంచెం ఉడుకుతుంది, రెండో వైపు కూడా తిరగేసి ఉంచాలి. సో రెండో వైపు కూడా తిరగేసి ఒక 5 మినిట్స్ ఉంచితే సరిపోతుంది అనమాట. బాగా ఉడికిపోతుంది ఫిష్ అయితే. ఓకే, సో ఫిష్ ఫ్రై అయితే అవుతుంది. ఇంకా మా బేను నేను ఫిష్ ఫ్రై అయిన వెంటనే తినేద్దామని వెయిట్ చేస్తున్నాను. నీకు ఇష్టమేనా చేప తింటావు కదా నేను నువ్వు? ఓకే, నువ్వు కృష్ణ లాగా బ్లూటూత్ లిటిల్ కృష్ణ కదా నువ్వు. వాళ్ళకి ఏమైనా చెప్పు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. సో గైస్, చేపల ఫ్రై పూర్తయింది. సో ఎలా ఉందో చూద్దాం. నేనైతే ఒక ప్లేట్లోకి ఇవన్నీ తీస్తున్నా స్టవ్ ఆఫ్ చేసి. మనకి ఏంటంటే సీ ఫుడ్ అప్పుడప్పుడు తినాలి, హెల్త్కి చాలా మంచిది. చాలామంది అయితే అశ్రద్ధ చేస్తారు. సో మీకు వీలైనప్పుడు ఫిష్ దొరికితే మాత్రం తినండి. హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి వీటి ద్వారా. ఇప్పుడు ఏంటంటే కొద్దిమంది చేపల పులుసు లాగా కూడా చేసుకోవచ్చు. నాకైతే ఎక్కువ ఫ్రై ఇష్టం, అందుకే నేను చాలాసార్లు ఎక్కువ ఫ్రై కుకింగ్ చేసుకుంటానన్నమాట పులుసు కంటే. సో ఇప్పుడు చూద్దాం తింటాను ఎలా ఉందో. సీ ఫుడ్ ఫిష్ ఎంతమందికి ఇష్టమో కూడా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు, ఓకేనా? వండాను నేను. కూర్చో, బెంకన్నా కూర్చో. నువ్వు నైఫ్లు పట్టుకుంటున్నావా? సో గైస్, చూసారా ఫిష్ ఫ్రై? నాకు చేప ఫ్రై అంటే చాలా ఇష్టం. నీకు కూడా ఇష్టమా? ఓకే, సో ఇప్పుడు ఫిష్ ఫ్రై ఎలా ఉందో చూస్తాం. సో నేను ఇలా ఆనియన్ అండ్ లెమన్తో కూడా గార్నిష్ చేశాను. లెమన్ రసం వేసుకొని ఆనియన్ నంచుకొని తింటే ఇంకా అస్సలు సూపర్ ఉంటుంది. సో ఓకే సూపర్ ఉంటుంది. వాళ్ళకి చెప్పు, అటువైపు చూసి. ఓకే నేను ఇప్పుడు నీకు చిన్న ఫిష్ పెడతాను, ఎలా ఉందో చూసి చెప్పాను, ఓకేనా? సో ఓకే, నేను తిని చూస్తాను. మా బెను ఫేస్ చూడండి, వీడు ఎప్పుడు తిందామని వెయిట్ చేస్తున్నాడు. వేడిగా ఉంటుంది బెను. ఆనియన్ అడిగావు కదా, ఆనియన్ కూడా చిన్నది తిను. వీడికి ఆనియన్ అంటే ఇష్టం. కొరుకు. సూపర్ వచ్చింది. పెడుతుండు, వేడి ముందు పోయినా. ఫిష్ ఫ్రై ఏంటంటే వేడిగా తింటే బాగుంటుంది. అబ్బా, వేడిగా అంటే మరి ఎంత వేడిగా కాదు, కొంచెం. సూపర్ వచ్చింది. సో వీడి హైట్ సరిపోలేదు కెమెరాకి, అందుకే వీడి
పెడుతున్నా. బెను కూడా ఫిష్ ఫ్రై తింటాడు. వీడికి చిన్నోడికి ముళ్ళు ఉంటాయి కదా మధ్యలో, కొంచెం డేంజరస్ కదా, కొంచెం మంచిది పెడుతున్నా వీడికి. ఓకే గైస్, చూసారు కదా అందరూ, కొంచెం అటు చూడు. ఓకే గైస్, మా ఫిష్ ఫ్రై వీడియో చూసారు కదా. సో అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. మళ్ళీ నెక్స్ట్ ఇంకో మంచి డిఫరెంట్ వ్లాగ్ అయితే నేను పెడతాను. నెక్స్ట్ డిఫరెంట్ వ్లాగ్ అయితే నేను మళ్ళీ పెడతాను. సో అందరూ ఫాలో చేసి మంచి వ్లాగ్స్ పెడుతున్నా, షార్ట్ వీడియోస్ కూడా పెడుతున్నాను. సో అందరూ కొంచెం చూసి లైక్ చేసి సపోర్ట్ చేయండి గైస్. ఓకే గైస్, అందరికి బాయ్ బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్ చెప్పు వాళ్ళకి. ఫిష్ ఫ్రై ఎలా ఉంది వాళ్ళకి చెప్పు. నచ్చిందా నీకు? మళ్ళీ ఇంకేం వండాలి నీకోసం? బిర్యానీ ఇష్టమేనా నీకు? ఓకే గైస్, బేను కోసం మళ్ళీ నెక్స్ట్ టైం బిర్యానీ కుకింగ్ చేస్తాను. సో వీడు ఆగలేకపోతున్నాడు, తినిపిస్తాను. వీడియో కెమెరా క్లోజ్ చేసాక వీడికి తినిపిస్తాను. ఓకే గైస్, అందరికి బాయ్ బాయ్ బాయ్.